జరుగుతుంది. ఇప్పుడు ఏదో లేటెస్ట్గా తెలంగాణ వాళ్ళు కూడా ఏదో ఎత్తిపోతలు కడుతున్నారని చెప్తున్నారు, మన రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా. ఎందుకు కారణం ఏంటంటే ప్రయారిటీస్ ఆఫ్ గవర్నమెంట్ గాడి తప్పేసింది. ప్రయారిటీ తెల్లారు లేసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననమే మీ ప్రయారిటీ. ఆయన మీద ఆడిపోసుకోవడం, దుమ్మెత్తిపోయడం, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మానసికంగా దెబ్బతీయడం అనేది మీ ప్రయారిటీ. ఇప్పుడు ఎవరన్నా మేము మాట్లాడామనుకోండి, వెంటనే మీద పడిపోవడం, లేదంటే ఏదో రూపంలో ఒత్తిడి చేసి కేసులు పెట్టించడం సామాన్య కార్యకర్తల మీద కూడా. ఇవాళ డిఎస్సి శిబిరాలు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే మీకేంటి బాధ? దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఎస్, ఇగో మేము తప్పు చేయలేదు కాబట్టి సిబిఐకి అప్పచెప్తున్నామని చెప్పాలి. లేదంటే అక్కడ ఢిల్లీలో అడవిధుల్లో జరిగిన నీట్ పైన జరిగిన ఉద్యమంలో అక్కడ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎలా రాజీనామా చేశారో అలాగే మీరు కూడా రాజీనామా చేసి విచారణ చేయించి అందులో తప్పు లేదని తేలితే అప్పుడు వచ్చి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలి. అంతేగాని ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ ఎంతకాలం? మీరే చెప్పండి. ఏ సమస్య అడిగినా రైతులకు నీళ్ళు లేవు, చంద్రబాబు నాయుడు గారి సమాధానం గొడ్డల పార్టీ. ఆరోగ్యశ్రీ సరిగా అమలు జరగట్లేదు, చంద్రబాబు నాయుడు గారి సమాధానం గొడ్డల పార్టీ. ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఎందుకు ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు గారి సమాధానం గొడ్డల పార్టీ. ఇంకెలా చెప్పాలంటే 100 ఉన్నాయి. మేము గొడ్డల పార్టీ అయితే మీది వెన్నుపోటు పార్టీ అనేది ప్రజలందరూ చెప్తున్నారు. మీది యూజ్ అండ్ త్రో పార్టీ కదా. ఎన్నికల ముందు ప్రజల్ని భ్రమంలో పెట్టి ఓట్లు వేయించి అయిపోయింది. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అంట. ఎలా హిట్ చెప్పండి? మేమేమడుగుతున్నామంటే మేము ఒప్పుకుంటాం సూపర్ హిట్ అని అనుకుందాం కాసేపు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లబ్ధిదారుల లిస్టులు ప్రతి పథకంలో ఎవరెవరు లబ్ధిదారులు అనేది సచివాలయంలో డిస్ప్లే చేశాం కదా. మీరు కూడా మీ గ్రామంలో ఇదిగో నిరుద్యోగ భృతి లబ్ధిదారులు వీరు, ఆడబిడ్డ నిధి లబ్ధిదారులు వీళ్ళు, మీ ఉచిత గ్యాస్ లబ్ధిదారులు వీళ్ళని లిస్టులు పెట్టచ్చు కదా. పెడితే మేము కూడా ఒప్పుకుంటాం. అయిపో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చాడు, ఎంతమందికి ఏమో ఉచిత గ్యాస్ ఇచ్చాడు, ఎంతమందికి ఆడబిడ్డ నిధి ఇచ్చారని మేము కూడా చప్పట్లు కొడతాం. అడగకూడదు, ఎవరిని ప్రశ్నించకూడదు. మేము మాట్లాడితేనేమో మా పైన దాడులు చేస్తారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే క్యాబినెట్లో ఇంత పెద్ద ఇష్యూస్, పోలవరం ఎత్తు దగ్గర నుంచి ఆల్మట్టి ఎత్తు దాకా ఎలినినో ప్రభావం వల్ల, మీరే చెప్తున్నారు ఎలినినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం పంటలు ఉండవని. మా దగ్గర కాకినాడ జిల్లాలో పంప రిజర్వాయర్ కింద వరి వేయొద్దు అని చెప్పారు. ఇప్పుడు అది చెప్తారు. ఏలేరు కింద నీరు అందట్లేదంటే ఇప్పుడు వంతులు ఇస్తాం, ఇప్పుడు చెప్తారు. కోనసీమలో క్రాప్ హాలిడే అని బ్యానర్లు కడితే ఇవాళ వరకు దిక్కు మొక్కు లేదు, వెళ్ళి పలకరించిన వాళ్ళు లేడు. ఏదో దేవుడి దయవల్ల 1-2 వర్షాలు పడినా ఏదైనా ఆరుతడి పంటలు వేసుకుందామని జనం ఎదురు చూస్తున్నారు. కనీసం మీరు ఒక కంటింజెన్సీ ప్లాన్ని ప్రకటించారా? ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికని మీరు ఏమైనా ప్రకటించారా? ప్రకటిస్తే ఎన్ని లక్షల ఎకరాలకి మీరు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి, సబ్సిడీతో ఇవ్వాలనేది ఏమైనా ఆలోచన చేశారా? మీరు వేయించే అపరాలు, మీరు వేయించే ప్రత్యామ్నాయ పంటలను కొనడానికి ఏమైనా మీ దగ్గర ప్రణాళిక ఉందా? ఇవి కదా మీరు డిస్కస్ చేయాలి క్యాబినెట్లో. ఇది ఏది డిస్కస్ చేయకుండా జగన్ నామస్మరణ. దానివల్ల ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. మీకు అంతా బాగానే ఉండొచ్చు సుభిక్షంగా, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అంత బాగున్నట్టు కనిపిస్తుంది. ఈ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని మేము చెప్తున్నాం. దయచేసి ఇప్పటికైనా సరే బయటికి రండి, వాస్తవాల్లోకి రండి. వాస్తవాల్లోకి వచ్చి ఈ నష్టం జరగకుండా ఆపండి. రాష్ట్రానికి నష్టం జరగకుండా, భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా. మీరు అన్నంత మాత్రాన యువతంతా గొడ్డల బ్యాచ్ అయిపోదు, యువతంతా గంజాయి బ్యాచ్ అయిపోదు, యువతంతా ఏదది బ్లేడ్ బ్యాచ్ అంట, బ్లేడ్ బ్యాచ్ అయిపోదు. అలా
ఎంతమంది మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్ అయిపోయారు, ఇవాళ వరకు కనపట్లేదని ఆందోళన జరిగితేనే మీరు మాట్లాడరు. మానవ హక్కులు లేవు. సాయి కృష్ణ అనే ఒక యువకుడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బూడిద చేసేస్తే అడిగితే కులాన్ని పులుముతారు, ఇంకొక దగ్గర మతాన్ని పులుముతారు. ఏం చేయాలి అసలు? బయట అసలు ఏమనుకుంటున్నారు మేధావులు, బయట ప్రజలు ఏమనుకుంటున్నారనే ఆలోచన కూడా మీకు లేదు. దయచేసి క్యాబినెట్లు పెట్టినప్పుడు ప్రజా సమస్యల మీద డిస్కస్ చేయండి. ఎలాగ రోడ్డు మీద మమ్మల్ని తిడుతున్నారు కదా, జగన్ గారిని, మా పార్టీని, మమ్మల్ని అందరినీ. కనీసం ఆ క్యాబినెట్లో అయినా దాన్ని విలువ ఉంచేటట్టుగా ప్రజా సమస్యల మీద డిస్కస్ చేయమని చెప్తున్నాం. ఏది భూములు పంపిణీ కోసం కాదు కదా క్యాబినెట్లు పెట్టడం. ఇంత సీనియారిటీ ఏమైపోయిందో మాకు అర్థం కావట్లే. చెప్పాను కదా ఇందాక, డ్రైవింగ్ ఎవరి చేతిలో ఉందో మాకు తెలియట్లేదు. ఓకే, మీరు అంతే కదండి. ఇప్పుడు వేలాది మంది జనం ఆయన్ని చూడడానికి, కలవడానికి, కష్టాలు చెప్పుకోవడానికి వస్తే ఒక మాజీ ముఖ్యమంత్రికి మీరు ఒక ఎస్ఐని కూడా అక్కడ పెట్టకుండా, ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కూడా మీ పోలీస్ ఫోర్స్ అంతా జనాన్ని రాకుండా ఆపడం కోసం పెట్టి, మీరు చూశారు కదా, మేము ప్రత్యక్ష సాక్షులు, మీరు కూడా సాక్షులు. హెలిప్యాడ్ దగ్గర మొత్తం బ్యారికేడ్స్ అన్నీ విరగొట్టుకుని ఒక్కసారిగా హెలికాప్టర్ మీద పడిపోయారు జనం, ఆగకముందే. ఒక్క పోలీసు లేడు. ఇది మధ్య భద్రతా వైఫల్యం కాదా? ఆయనకేమన్నా హాని జరిగితే దీన్ని ఏమంటారు? మీరు నిర్లక్ష్యం అనరా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు భద్రత ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా? ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా జన ప్రపంచమే ఉంటుంది. భవిష్యత్తులో ఆయన బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం ఏ పాదయాత్ర చేస్తే ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వానికి చెప్తున్నాం మేము, గేమ్స్ ఆడితే మీకే నష్టం. గేమ్స్ ఆడితే మీకే నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇవ్వకుండా అదేదో పెద్ద గొప్ప ఘనకీర్తిగా మీరు అనుకుంటే మీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఆయన నుంచి జనాన్ని దూరం చేయలేరు, జనం ఆయన కోసం రావడం ఆగరు.